अनिन्नगोत्रध्वस्य वीरवेङ्कटेश्वरनामधेस्य कामनीनामधेस्य तरुणश्रीनामधेस्य आदिश्रीनामधेस्य कोटिसूर्यावतनामधेस्य सहकुटुम्बानाम् अनिन्नगोत्रध्वस्य आञ्जनेयनामधेस्य श्रीशानामधेस्य अवारनामधेस्य साईतेजनामधेस्य अचित्रानामधेस्य सहकुटुम्बानाम् अनिन्नगोत्रध्वस्य रवीन्द्रनाथ ठाकुरनामधेस्य नागमणि नामधेस्य श्रीयान्वी नामधेस्य वैष्णवी श्री नामधेस्य कृष्णमोहन नामधेस्य वेणुगोपाल स्वामी नामधेस्य शैलजा नामधेस्य भव्यश्री नामधेस्य गोपीश्री कृष्ण नामधेस्य श्रीहर नामधेस्य कामेश्वर नामधेस्य सीता नामधेस्य समर्पयामि रामचंद्र भगवान की ओम शुभस्य गणपतये नमः स्कंदपूर्वजाः नामानि पूर्वे साध्या संत देवाः पश्चात् समुदाय ओम गंधारमेश्वर्यवस्तु स्वस्ति शिवंकर्मास्तु धर्मसमृद्धिरस्तु शास्त्रसमृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु गोब्राह्मणेभ्यः शुभं भवतु शुक्लांगारकपदस्पृशैश्वराहवेन समतै दारिद्र्यरोगाश्रवानिशाम्यन्तु पापानि शाम्यन्तु हे दयानि वर्धन्तानि शिवावसन्तो शिवावसन्तो शिवावनस्पतयः उत्तरोत्तरमाहनभिवृद्धिरस्तु सर्वशोभनमस्तु धर्मार्थ्यता मित्रं देवं मित्रधेयं नास्तु शरदस्वीरास्तु परिषद संपूर्णमस्तु पुष्टिश्चास्तु ब्राह्मणेभ्यः शुभं भवतु श्रेष्ठ रत्नोद्भिर्विग्रह शुक्रास्तान आवश्यकस्योना भवन्ते उदीच्या दिश्या भवसरजा वनस्पतया मार्जयन्ता अथर्मार्जयन्ता मार्जयन्ता सर्वावस्थाङ्गतोऽपि वा पुण्डरीकाक्षं स्वायाभ्यन्तरश्री सर्वारिष्टशान्तिरस्तु श्रीमहापुण्या श्री राम जय राम श्री राम जय राम श्री राम जय 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 श्री राम जय
Shri Ram Jai Ram. 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 Shri Ram Jai Ram.
రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. సాయం సదా మేమున్నం సిద్ధం సర్వ సైన్యం, సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం. మా బలమేదంటే నీపై నమ్మకమే, తలపున నువ్వుంటే సకలం మంగళమే. మహిమాన్విత మంత్రం నీ నామం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై
Shri Ram Jai Jai Ram. 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 चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश उत्तिष्ठन्नो అదిగోండి మహాపూర్ణాహుతి జరుగుతుంది అందరూ కూడా మంత్రాలు చెప్తే చేతులు ఆగండి చాలు చేతులు దోషణ వల్ల పెట్టి చెప్పండి. స్వస్తి స్వస్తి శ్రద్ధ మేధ యశః శ్రియం బలం ఆయుష్యం శ్రియ ఇది ఈ యొక్క గోత్రము పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. యజ్ఞేశ్వరునికి సంపూర్ణమైనటువంటి యశోదేహి శ్రియం సౌఖ్యం చ ప్రపౌత్రాంశ దేహిమే యజ్ఞేశ్వర. ఈ యొక్క 3 రోజులు కూడా మేమైనా తెలిసి తెలియక ఏదైనా అపరాధం గనక చేసినట్లయితే మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి ఈశ్వర ప్రసాద ఫలసి అందరికీ ఇస్తారు కంగారు పడకూడదు, అందరికీ ఇస్తారు. సీతారామచంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. స్వామి వారికి మరికొద్ది క్షణాల్లో కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనగా కలశాలతో అభిషేకం చేసేటువంటి కార్యక్రమం. కంకణం కట్టుకున్న వాళ్ళు తీసుకోండి.
ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోరెల్ది సీతమ్మ బడిరా 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 చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట ఆహా సీతమ్మదే వైభోగము అరెరెరె. పల్లెకే పేరంటము ఆహా ఆహా లోకాలకే ఆనందము చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట లింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు 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 దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు పడపప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట అహో ఆజామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామ రాజ్యాలు మా వేలమంట రాక్షసమాయ
అయ్యావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు ఒక్క చిచ్చు వెలిగించి లంక పుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనం మా ఆనందమంత హనుమాని చరితంట ఆహి శ్రీరామ స్వామి పల్లకి నువ్వంట నీకు పోయిలు మేమేలమ్మంట యాహి ఆకాశాలైనా చాలని ఎత్తంట కోటి చుక్కలు తల్లో పూలంట మమ్ము ఆదుకోరవయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరవయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా వాయుపుత్ర హనుమాన్ మా వాడవయ్య హనుమాన్ రామభక్త హనుమాన్ మా రక్షణీవే వినుమా మమ్ము ఆదుకోరవయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరవయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పద పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం కోదండ పాణి ఆదండ కారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండ పాణి ఆదండ కారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా శివాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః శ్రీధరాయ వామనాయ నమః శ్రీధరాయ నమః వృషికేశాయ పూజయామి సాక్షాత్ దీపం దర్శయామి ఉపదీపానంతరం శుద్ధాచమనయం సమర్పయామి అమృతోపహారం నివేదయామి ఓం ప్రాణాపానవ్యానోదాన సమానాయ స్వాహా హస్తోపాలో ప్రక్షాళయామి ఆచమనయం సమర్పయామి భోగి ఫలేషు కర్పూరే నాగవల్లే తులైరుతం భక్తాం పురస్తాతు ఆయుష్యమఘ్రియం ప్రతిమంజ శుభ్రం యజ్ఞోపవీతం భజతులు యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు అది ఓకే భజతులు ఆంగేయ సహాయాస్య భూతవత్రయానుషేయధ్వజనక మహారాజ ధర్మణ పుత్రీ అఖిలాండగోరి బ్రహ్మాండ నాయక తత్వాతీత సత్యకానికి ముగ్గురు ఋషులున్నారట ఎవరండి జనక మహారాజ వర్మణ పుత్రి జనకమ్మ అమ్మవారిని ఆ యొక్క రామచంద్ర స్వామికి ఇచ్చి వివాహం చేయడానికి మనందరం కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నామండి సిద్ధంగా ఉన్నావా మరి సిద్ధమైన కళ్యాణం ప్రారంభించచ్చా ఇంతవరకు కూడా ఈ ప్రవర కార్యక్రమాలను మనం చెప్పుకున్నాం మరి పెళ్లి కొడుకు మండపానికి రాగానే మనం ఏం చేస్తాం కడిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది అందరూ నమస్కారం చేసుకోండి పాదస్నపనం నమోస్త్వాంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షియో సహస్రకోటియుగధారిణే నమః అస్మిన్గులే బ్రహ్మవర్చస్య సామి అనుకోండి పాదాలు కడిగారట పాదాన్ని మండపం మీద కూర్చోబెట్టారట మరి అందరి తరపున కూడా అదిగోండి వస్త్రాలను సమర్పిస్తున్నారు నమస్కారం చేసుకోండి వస్త్రాధివాసవసాధేయవో రక్షిత్ర మంతవో మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతమా అదిగోండి మరి ఆ అమ్మవారికి అయ్యవారికి నూతన వస్త్రాలను ధరించి ఈ మండపం మీద కూర్చున్నారట కూర్చు పంపిస్తున్నాం అదిగోండి అయ్యవారు వేస్తున్నారు చూడండి ఓం సృజత గౌర్థేను భక్త్యా మాతా రుద్రానాం సర్వదేవానావాయ మరి మీ అందరి స్వరూపంలో దేవతలందరూ కూడా వచ్చి కూర్చున్నారట కూర్చున్న తర్వాత ఎట్లా అంటే నాకు ఏమని మరి మనం ఏదైనా మానవ వివాహానికి వెళ్ళాం ఇటువంటి చీర ధరించింది అని చెప్పి మాట్లాడుకుంటాంగా ఆ రూపంలో
పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దిష్టి పెడుతున్నారట మీరందరూ కూడా. అబ్బా ఎంత బాగున్నారో వీళ్ళందరూ అని చెప్పి. అందుకని ఆ దిష్టి పోవటానికి ఇదిగోండి దిష్టి తీస్తున్నారట స్వామివారికి. సిద్ధమన్నం భూతమిది మహాభూతాయ ప్రదర్శయేతు భూతం సుభూతం సా విరాట్ తన్మాక్షాయదస్య దేశీయ తన్మభూత్యంధా ఓం కల్పయత. అది అయిన తర్వాత కళ్యాణోత్సవంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే కన్యాదానం. ఒక కన్యని దానం చేస్తే అంటే వివాహంలో ఒక పెళ్లి కొడుక్కి ఒక పెళ్లి కుమార్తెనిచ్చి ఒక దంపతులు కన్యాదానం చేస్తే ఎటువంటి మహత్తరమైనటువంటి పుణ్యం కలుగుతుందో ఈ సంకల్పంలో చెప్తూ ఉన్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కన్యాదాన మహోత్సవంలో మహాసంకల్ప పఠనం జరుగుతుంది. ఈ సంకల్పం మీరు ఎక్కడా వినరు, ఒక్క కళ్యాణోత్సవంలోనే వింటారట. అటువంటి జరుగుతుంది. నమస్కారం చేసుకోండి. అస్య శ్రీమద్ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య శ్రీమన్ మహాదేవస్య పరిబ్రహ్మణానాం అనేక కోటి బ్రహ్మాండానాం వేగతమే వ్యక్తహదాంగార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్యావరీపర్యంతం మేరు పర్వతం అంత బంగారు ముత్తని దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందట ఈ కన్యాదానం చేస్తే. అలానే కొంతమంది 1 సెంటు 2 సెంటు భూమిని దానం చేస్తారు. మరి వాళ్ళు అలా అనుకుంటే ఈ కన్యాదానం కనుక చేస్తే చతుస్సముద్ర పర్యంతం 4 సముద్రాల పర్యంతం ఉన్నటువంటి భూమిని దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందట ఈ కన్యాదానం చేస్తే. అంతటి విశేషమైనటువంటిది మన యొక్క కుమార్తెని వేరే కుమారుడికి అంటే వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం కన్యాదానం చేయటం అంతటి విశేషంగా. మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి, ఏం ఆలోచిస్తున్నారు? మంచి కుర్రాడా మంచివాడా అని చెప్పి ఆలోచించట్లేదు. అబ్బాయికి ఎన్ని కోట్లున్నాయి, ఎన్ని ఎకరాలున్నాయి, నెలకి ప్యాకేజ్ ఎంత అనేటువంటి విషయాలే గమనిస్తున్నారు. కానీ వారి ముందు తరాలు వెనక తరాలు వారి ఏంటి, వారి వివరం ఏమిటి, వీరికి ఇచ్చి చేస్తే మన కుమార్తె బాగుంటుందా అనేటువంటిది ఎవరూ చూడట్లేదు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ సమయంలోనైనా మంచి కుమారుడికి ఇచ్చి మీ అమ్మాయిని వివాహం చేయండి. ఈ విశేషాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనకు కావాల్సింది ఆస్తులు కాదండి, అంతస్తులు ఎకరాలు కాదండి, మంచి వాడికి ఇచ్చి వివాహం చేస్తే వారి జీవితాలు అందరూ కూడా బాగుంటాయి. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకొని సాక్షాత్తు ఆ రామచంద్ర స్వామి వారికి సీతాదేవిని మీరు ఇచ్చి కన్యాదానం చేస్తున్నారు. ఏమండి, సీతాదేవిని మీరు ఇచ్చి కన్యాదానం చేస్తున్నారట. మరి అంతటి ఫలితం కలుగుతుందో నమస్కారం చేసుకోండి, మీరే అనుగ్రహాన్ని పొందండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం శివలోకే జిగీషయా. కన్యే మమాగ్రతో భూయా కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాస్త్వత్తానాం మోక్షుమాప్నుయాత్. కంకణం కట్టుకున్నాడు మాత్రమే ఇమాం కన్యాం ప్రదాస్యామి భక్తానాం తారణాయ వై. ఓం కన్యాదాన ముహూర్త శుభ ముహూర్తోస్తు. దేవస్య త్వా సవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం భూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. రాజా త్వా వరుణో నయదు దేవి దక్షిణే పశుపతయే కన్యాం తేనామృతత్వమస్య వయోదాత్రే వయో మధ్యమస్తు ప్రతిగ్రహీత్రే కయిదం కస్మాదాత్ కామ కామాయ కామో దాత కామ ప్రతిగ్రహీత కామం శేషాతే కామదక్షిణ ఉత్తామస్వా. స్వామివారు అమ్మవారి శిరస్సు మీద ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని పెట్టేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం. లక్ష్మీ సర్వజగత్రైక సుపదా భూమి సజీ భారతీ ఛాయా సూర్యవదో పురోమదనయ స్వాహా స్వదారుంధతి దేవీ వారణగన్యగామనిసుత సౌమ్యాయ సూర్యావతి శ్రీ సీతా
సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలభూ సూను నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి మాతా మహారాజ్ఞీ కీ జగదంబ విశ్వపాలిని మాతకు సీతాదేవి కీ ఓం కాత్యాయనాయ మహేకన్య కుమారధే మహేకన్నోదర్య ప్రచోదయాత్ పాదయోః సమర్పయ మంత్రపుష్పం సమర్పయామి సర్వోపచార పూజాన భవనీ సర్వాత్మకః మాంగళ్యాధిష్టాన దేవత ప్రణమస్తు. అదిగోండి స్వామివారు అమ్మవారి మెడలో సమర్పించేటువంటి ఆ యొక్క మాంగళ్యానికి మీ అందరికీ కూడా చూపిస్తున్నారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం మాంగళ్యాధిష్టాన గోవింద మాంగళ్యాధిష్టాన గోవింద మాంగళ్యాధిష్టాన గోవింద. సూర్యాధీనా నవానాగ్రహామత్యంత ఆనుకూల్యగా ఫల సిద్ధిరస్తు. అదిగో ఇంతటితో ఈ మాంగళ్య ధారణ పూర్తయిందిట. ఇప్పుడు స్వామివారు అమ్మవారి శిరస్సు మీద, అమ్మవారు స్వామివారి శిరస్సు మీద ఆ యొక్క తలంబ్రాలను సమర్పిస్తున్నారు. దంపతులు వరుస క్రమంగా రోజు వచ్చేట్లాగే వచ్చి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద
గోవింద దశరథ రామ గోవింద మమ్ముదయ చూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతా రామమయం
శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో